హలో గాయ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్. అండ్ వాళ్ళ వీడియోలో నేను మీ అందరికీ ఒక ఖతర్నాక్ ట్రిక్ అయితే చెప్తాను. సో ట్రిక్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా $50 అయితే ప్రాఫిట్ వస్తుంది. మీరు విన్నది కరెక్ట్. గైస్ మీకు ప్రతి ఒక్కరికి కూడా $50 అయితే ప్రాఫిట్ వస్తుంది. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ నేను మీకు ఈ వీడియోలో సెలిబీ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ అయితే చెప్తాను. ఈ ట్రిక్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా $50 అయితే ప్రాఫిట్ వస్తుంది. పేమెంట్ అయితే 100% అయితే వెరిఫైడ్. గైస్ మీకు వీడియోలో అయితే వచ్చేసి 27th అయితే వస్తుంది. గైస్ ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఉంటుంది. సో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. గైస్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి టాప్లో మీకు స్కిప్ అనే బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గైస్ మీరు ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీ మెయిన్ అకౌంట్ అయితే మీ ఫోన్ నెంబర్తో క్రియేట్ చేసుకోండి. గైస్ ఓకేనా. కంటిన్యూ విత్ ఫోన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కంట్రీ కోడ్ వచ్చేసి 82 ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇండియన్ అయితే ఇచ్చేయండి. ఓకేనా. సో ఇండియన్ సెర్చ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇండియా అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే సెంటర్ చేసుకున్న తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కేస్ మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అయితే మీకు ఇలా ఉంటుంది. సింపుల్ ఇక్కడ మీ నిక్ నేమ్ అయితే అడుగుతుంది. మీ నిక్ నేమ్ అయితే ఇక్కడ ఏదో నేమ్ అయితే ఇచ్చేయండి. సో నేమ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కేస్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని చెప్పేసి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ బిన్ చేయడానికి అయితే అవ్వట్లేదు. కేస్ ఇక్కడ ఓటీపీ అయితే రావట్లేదు. ఇక్కడ స్కిప్ అనే బటన్ ఉంది కదా, ఈ స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ యువర్ ప్రొఫైల్ ఫోటో అని ఉంది కదా, సింపుల్గా అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో ఏదో ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గైస్ మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీ నేమ్ అడుగుతుంది. సో మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీ నేమ్ ఇచ్చిన తర్వాత కింద వాట్ ఈస్ యువర్ ఇంట్రడక్షన్ ఉంది కదా, సింపుల్గా ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. ఓకేనా. హాయ్ హలో ఏదో టైప్ చేయండి. సో టైప్ చేసి అప్లోడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒక ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. గైస్ ఓకేనా. ఇక్కడ మీరు ఒక 10 మెంబర్స్ని అయితే ఫాలో అవ్వాలి. 10 మెంబర్స్ని అయితే ఫాలో అని ఉంది కదా, సో వీటి మీద అయితే క్లిక్ చేయండి. గైస్ మీరు 10 మెంబర్స్ని ఫాలో అయ్యి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ స్క్రీన్ అయితే వచ్చేసి రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. గైస్ ఓకేనా. మీరు రెఫరల్ కోడ్ ఎంటర్ చేసినందుకు మీకు ఇక్కడ 500 పాయింట్స్ అయితే వస్తాయి. రెఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో రెఫరల్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి పేస్ట్. గైస్ మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కింద ప్రొఫైల్ అనే సెక్షన్ ఉంది కదా, ప్రొఫైల్ అనే సెక్షన్లోకి అయితే రండి. ప్రొఫైల్ అనే సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాలెట్ అనే సెక్షన్ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. గైస్ ఇప్పుడు మనకి ఇందులో ఎర్నింగ్ ఎలా అవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్స్ వచ్చినాయి కదా, ఈ పాయింట్స్ని మనం ఫ్యాన్సీ టోకెన్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. గైస్ ఓకేనా. ఈ ఫ్యాన్సీ టోకెన్ అనేది ఆల్రెడీ లిస్టెడ్ గైస్ ఎంఎక్సీ గ్లోబల్లో. పర్ టోకెన్ అయితే వచ్చేసి మనకి $3 అయితే ఉంది. గైస్ మనకి ఈ అప్లికేషన్లో మినిమం విడ్రాల్ అయితే వచ్చేసి 50,000 పాయింట్స్. గైస్ ఓకేనా. 50,000 పాయింట్స్ కూడా ఎలా ఏం చేసుకోవాలో అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ అయితే చెప్తాను. మీకు జస్ట్ ఒక్క జీమెయిల్ ఐడి ఉంటే అన్లిమిటెడ్గా అయితే రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర అన్లిమిటెడ్ జీమెయిల్స్ కూడా అవసరం లేదు. 100 రెఫర్ బైపాస్లు అయితే చేయాలి మొత్తం మీరు. సో ట్రిక్ విన్నట్లయితే మస్తు మజా వస్తుంది. ఆసమ్ ట్రిక్. గైస్ ఓకేనా. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఇప్పుడు మీరు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ చేయడానికి సింపుల్గా బ్యాక్కి రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా గైస్, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో 3 లైన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు రెఫర్ కోడ్ అని ఉంటుంది ఇక్కడ. సో రెఫర్ కోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో రెఫర్ కోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మీరు రెఫర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా రెఫర్ కోడ్ అయితే కాపీ చేసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. గైస్ అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ అప్లై చేయడానికి సో మీరు ఈ క్లోన్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. గైస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి స్లైడ్ చేసి కింద ఐ గాట్ ఇట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఐ గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ అయితే ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. గైస్ ఓకేనా. గైస్ ఇది కూడా ఒక యాప్ క్లోనర్ లాంటిదే. సో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చెప్తాను చూడండి. పైన ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా గైస్, సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే గైస్ మనం దీన్ని యూజ్ చేయాలంటే మనకైతే వీఐపీ అయితే పర్చేస్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఫ్రీగా 7 days వీఐపీ అయితే వస్తుంది. సో 7 days కూడా మనకి ఇన్నఫ్ ఫేస్ అన్లిమిటెడ్ ట్రిక్స్ ఏవైనా సరే అప్లికేషన్ కూడా సో ట్రై చేసుకోవడానికి. ఓకేనా. సింపుల్గా మనకు చూడండి ఎఫ్ కోడ్ రీడీమ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఒక రీడీమ్ కోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రీడీమ్ కోడ్ అయితే రీడీమ్ చేసుకున్నట్లయితే మనకి ఒక 7 days అయితే ఫ్రీ వీఐపీ అయితే వస్తుంది. ఓకేనా. మనకి 7 days ఫ్రీ వీఐపీ ఎలా వస్తుందంటే గైస్ ఇక్కడ చూడండి గెట్ అఫీషియల్ యాక్టివిటీస్ అనేది ఉన్నాయి కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. గైస్ మీరు దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కిందకైతే స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్ అఫీషియల్ వెబ్సైట్ టు రిసీవ్ ద వీఐపీ ఫర్ 7 days అని ఉంటుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత గైస్ కొంచెం ఇలా కిందకైతే రండి. కొంచెం ఇలా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీఐపీ కోడ్ ఉంటుంది గైస్, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి.
గైస్ మీరు ఎలా కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది గెట్ విఐపీ కోడ్ అని చెప్పేసి సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడుగుతుంది. ఆ యూఆర్ఎల్ అనేది కింద ఉంటుంది గైస్, ఓకేనా. సేమ్ దాన్ని అక్కడ ఎంటర్ చేసేయండి www.clonapp.com అని చెప్పేసి. గైస్ కింద ఏదైతే యూఆర్ఎల్ ఉందో సేమ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఒక కోడ్ వస్తుంది గైస్, ఓకేనా. ఒక రీడింగ్ కోడ్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే సింపుల్గా కాపీ చేసుకోండి, ఓకేనా. సో సింపుల్గా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి, ఆ క్లోన్ అప్లికేషన్ని. సో క్లోన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. ఇక్కడ ఎఫ్ కోడ్ అని ఉంది కదా, ఇది గైస్, ఓకేనా. ఈ ఎఫ్ కోడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఈ ఎఫ్ కోడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కోడ్ కాపీ చేసుకున్నారో సో దాన్ని అయితే ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు 7 days ఫ్రీ విఐపీ అయితే వస్తుంది. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 7 days ఫ్రీ విఐపీ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 7 days లెఫ్ట్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. ఈ 7 days ఎనఫ్ గైస్ మీరు అయితే అన్లిమిటెడ్ క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్లిమిటెడ్ క్లోన్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను చూడండి. సింపుల్గా కింద క్లోన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్లోన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లోన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింగిల్ క్లోన్ క్రియేట్ చేద్దాం అనుకున్నట్లయితే చాలా సింపుల్గా ఇక్కడ క్లోన్ అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్ బ్యాచ్ అని ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకొని క్లోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి 1 అని చెప్పేసి. ఇక్కడ ఓకేనైతే ఇచ్చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గైస్ కింద మనకి జనరల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని కింద మనకి డివైస్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఓకేనా. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఏ న్యూ ఐడెంటిటీ అనే బటన్ మీద అయితే ఒక్కసారి జస్ట్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా అన్ని చేంజ్ అయిపోతాయి, ఓకేనా. ఆండ్రాయిడ్ ఐడి, ఐఎంఈఐ, వైఫై, బ్లూటూత్ అన్నీ కూడా టోటల్ అయితే చేంజ్ అయిపోతాయి డివైస్కి సంబంధించినవి. అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు క్లోన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక్క క్లోన్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ క్లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ కూడా చేయడం చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. గైస్ క్లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి. గైస్ క్లోన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇన్ కేసు ఆప్షన్ అనేది చూపించలేదు అనుకోండి మీ మొబైల్లో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ సింబల్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన క్లోన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ అనే బటన్ ఉంది కదా, ఇన్స్టాల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకొని సో క్లోన్ అయితే ఈ క్లోన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్, ఓకేనా. గైస్ క్లోన్ చేసుకున్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. సో ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ క్లోన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటప్పుడు మీకు అయితే పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అయితే ఎలా ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. గైస్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. పైన స్కిప్ అనే బటన్ ఉంటుంది. సింపుల్గా స్కిప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. గైస్ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనే బటన్ ఉంది కదా, సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా. గైస్ మీ దగ్గర జస్ట్ ఒక్క జీమెయిల్ ఉంటే సరిపోతుంది. 100 బైపాస్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్కి అయితే చెప్తాను గైస్. సో వీడియోని అయితే టిల్ వరకు అయితే చూడండి, ఓకేనా. సింపుల్గా కంటిన్యూ విత్ గూగుల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ విత్ గూగుల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ కంటిన్యూ విత్ గూగుల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో జస్ట్ ఒక్క ఈమెయిల్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. అన్లిమిటెడ్గా అయితే బైపాస్ అయితే చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడీని అయితే నేను ఎంటర్ చేశాను, adapalakshmi2000@gmail.com అని చెప్పేసి. ఈ ఒక్క ఈమెయిల్తో మనం అయితే అన్లిమిటెడ్ బైపాస్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మీ మెయిల్ ఐడీని అయితే లాగిన్ చేయండి. గైస్ మీ ఈమెయిల్ అయితే లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. సో నేమ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ ఆల్రెడీ యూజర్ అని వస్తే దాని పక్కన ఏదో ఒక నెంబర్లు అయితే ఇవ్వండి, సరిపోతుంది. సో నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. పైన స్కిప్ అనే బటన్ ఉంటుంది. స్కిప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ బైపాస్ అకౌంట్లో ఎటువంటి ఫోటో కూడా అప్లోడ్ చేయవలసి లేదు. స్కిప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేమ్ అడుగుతుంది. ఏదో ఒక నేమ్ అయితే ఇంట్రొడక్షన్ అయితే వచ్చేసి హాయ్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఏదో ఒక ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మెంబర్స్ని అయితే ఫాలో చేయమని అడుగుతుంది. సో 10 మెంబర్స్ని ఫాలో చేసేయండి. గైస్ మీరు 10 మెంబర్స్ని ఫాలో చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ వస్తుంది. నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది గైస్, ఓకేనా. సో ఆల్రెడీ మిమ్మల్ని అయితే రెఫర్ కోడ్ కాపీ చేసుకోమన్నాను కదా, సింపుల్గా మీ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో 3 లైన్స్ అయితే వెళ్ళండి. ఇక్కడ రెఫర్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రెఫర్ కోడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి మీ రెఫర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి గైస్, ఓకేనా. నా వాలెట్లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మై వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో నా దగ్గర అయితే 1600 టోకెన్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో రెఫర్ కోడ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి సో రెఫర్ కోడ్ అయితే సక్సెస్ఫుల్గా అప్లై అయితే అయిపోతుంది గైస్, ఓకేనా. అప్లై అయిపోయిన తర్వాత సింపుల్గా ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అయితే ఒక 1 or 2 వీడియోస్కి అయితే లైక్ చేయండి గైస్, ఓకేనా. 1 or 2 వీడియోస్కి అయితే లైక్ చేయండి. సో జస్ట్ 1 or 2 వీడియోస్కి అయితే లైక్ చేయండి. సో లైక్ చేసుకున్న తర్వాత మీ మెయిన్ అకౌంట్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సింపుల్గా బ్యాక్ రండి. సో మళ్ళీ మై వాలెట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, బూమ్ గైస్ మనకి రెఫరల్ అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఒక్క జీమెయిల్తో అన్లిమిటెడ్ టైమ్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నారు కదా
ఉంటుంది అప్లికేషన్. సో దీన్ని అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయకండి గైస్, ఓకేనా. రిమూవ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవ్వదు. సో సింపుల్గా అప్లికేషన్ అయితే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో పెట్టిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి, ఫేక్ అకౌంట్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా అకౌంట్ అనే ఆప్షన్ మీదకి అయితే రండి. అకౌంట్ అనే ఆప్షన్ మీదకి వచ్చిన తర్వాత డిలీట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే వచ్చి సో మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ అకౌంట్ అయితే డిలీట్ చేయండి గేస్, ఓకేనా. కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ చూపిస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి అకౌంట్ అయితే డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే ఈమెయిల్ అయితే యూస్ చేశారో ఆ ఈమెయిల్ యూస్ చేసి మళ్ళీ ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మీకు ట్రిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈమెయిల్ అయితే యూస్ చేశారు కదా, సేమ్ ఈమెయిల్ అయితే యూస్ చేసి మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ క్రియేట్ చేసుకున్న అకౌంట్ని తర్వాత మళ్ళీ డిలీట్ అయితే చేసేయండి. సో దాన్ని మళ్ళీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అకౌంట్ డిలీట్ చేసుకున్న తర్వాత ఈ క్లోన్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇంకొక అన్లిమిటెడ్ క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడైతే సెకండ్ క్లోన్ అయితే ఓపెన్ చేయండి గైస్, ఓకేనా. సేమ్ జీమెయిల్తో అకౌంట్ అయితే ఓపెన్ అవుతుందో లేదో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇంకొక సెకండ్ క్లోన్ అయితే ఓపెన్ చేయండి. సో సెకండ్ క్లోన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది, మళ్ళీ పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ స్కిప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొఫైల్ అని ఉంది కదా, సో ప్రొఫైల్లోకి అయితే వచ్చేయండి. ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ విత్ గూగుల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ కంటిన్యూ విత్ గూగుల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మళ్ళీ గూగుల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇందాక ఏదైతే ఈమెయిల్ అయితే లాగిన్ అయ్యారో, ఓకేనా. ఇందాక నేను మీకు adapalakshmi2000@gmail.com అని చెప్పాను. సేమ్ మెయిల్తో మళ్ళీ లాగిన్ అవుతాను చూడండి గైస్, ఓకేనా. 100% అయితే వర్క్ అవుతుంది. సో మెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి గైస్. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సేమ్ ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మళ్ళీ మీరు ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. సో నేమ్ ఇచ్చి స్టార్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, స్కిప్ చేయండి. ప్రొఫైల్ పిక్చర్ అయితే అడుగుతుంది, స్కిప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడైతే నేమ్ ఇచ్చేయండి. సో నేమ్ ఇచ్చి ఎంటర్టైన్ దగ్గర ఏదో ఒకటి అయితే టైప్ చేయండి. అప్లోడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒక ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత 10 మెంబర్స్ని అయితే ఫాలో చేయమంటారు. ఫాలో చేసి గైస్ ఫాలో చేసుకున్న తర్వాత మళ్ళీ రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది. మళ్ళీ మీ మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో మీ మెయిన్ అకౌంట్ రెఫర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మీ మెయిన్ అకౌంట్ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. సో గైస్ ఆల్రెడీ చూద్దాం మన మెయిన్ అకౌంట్లో వాలెట్లో ఎన్ని టోకెన్స్ అయితే ఉన్నాయో. మళ్ళీ రెఫర్ అయితే కౌంట్ అవుతుందో లేదో చూపించాలి కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా దాంట్లో 2100 టోకెన్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా అయితే మళ్ళీ పేజ్కి అయితే వెళ్దాం. సో రెఫర్ కోడ్ అయితే అప్లై చేద్దాం. సో రెఫర్ కోడ్ అయితే అప్లై చేయండి. సో రెఫర్ కోడ్ అప్లై చేసుకున్న తర్వాత మనకి రెఫర్ కోడ్ అయితే అప్లై అయిపోతుంది. ఓకేనా బటన్ మీద క్లిక్ చేయండి. సో జస్ట్ 1 or 2 వీడియోస్కి అయితే లైక్ చేయండి గైస్, ఓకేనా. జస్ట్ 1 or 2 వీడియోస్కి అయితే లైక్ చేయండి గైస్. మీరు జస్ట్ 1 or 2 వీడియోస్ లైక్ చేసిన తర్వాత మళ్ళీ మీ మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఒకసారి బ్యాక్ అయితే రండి. సో ప్రొఫైల్ అయితే సో మళ్ళీ మై వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళినట్లయితే బూమ్ గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి రెఫర్ అనేది అయితే ఇన్స్టెంట్గా అయితే క్రెడిట్ అయిపోతుంది. ఆసమ్ ట్రిక్ గైస్, 100% అయితే ట్రిక్ కాపీ అవుతుంది. ఫుల్గా అయితే వైరల్ కూడా అవుతుంది అనమాట, ఓకేనా. సో మళ్ళీ మీరు అన్లిమిటెడ్ చేయాలంటే మళ్ళీ మీ క్లోన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నాను, క్లోన్ అప్లికేషన్ కనుక బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక తీసేసినట్లయితే మళ్ళీ మీకు అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది, ఓకేనా. గైస్ మళ్ళీ మీ క్లోన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత 3 లైన్స్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అకౌంట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. డిలీట్ ప్రొఫైల్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది గైస్, ఓకేనా. ఈ డిలీట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ అనేది వస్తుంది. సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే డిలీట్ ప్రొఫైల్ అనేది వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ అయితే డిలీట్ అయిపోతుంది గైస్. ఇలా మీరు అన్లిమిటెడ్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. వీడియో చూడగానే సో ఫటాఫట్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు అన్లిమిటెడ్ రెఫర్ పేపర్ స్టిక్ చేయడానికి అన్లిమిటెడ్ క్లోన్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను చూడండి. ఇప్పుడు అన్లిమిటెడ్ క్లోన్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను చూడండి గైస్. అన్లిమిటెడ్ క్లోన్స్ క్రియేట్ చేయడానికి సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ ఈ క్లోన్ అనే ఆప్షన్ ఉంది కదా కిందన, ఈ క్లోన్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. క్లోన్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ మన అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే క్లోన్ చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనకి సింగిల్ క్లోన్ అయితే ఎలా క్రియేట్ చేయాలి చెప్పాను కదా. అన్లిమిటెడ్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకి బ్యాచ్ క్లోనింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది పక్కనే, ఓకేనా. ఈ బ్యాచ్ క్లోనింగ్లోకి అయితే రండి. సో ఈ బ్యాచ్ క్లోనింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అట్ ఏ టైం సింగిల్ టైం మీకు ఒక 10 క్లోన్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద అయితే క్లిక్ చేసుకొని 10 అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ గేస్ ఇక్కడ డివైస్ ప్రైవసీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డివైస్ ప్రైవసీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ న్యూ ఐడి అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక డివైస్ ఐడియాలు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. సో చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ రండి. ఇక్కడ మళ్ళీ క్లోన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క 10 క్లోన్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. క్లోన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత వాటిని అయితే ఇన్స్టాల్ చేసుకొని అన్లిమిటెడ్ ట్రిక్ అయితే అప్లై చేయొచ్చు, ఓకేనా. గైస్ ఇప్పుడు నేను 10 క్లోన్స్ అయితే క్రియేట్ చేశాను కదా. 10 క్లోన్స్ కూడా ఎక్కడ ఉంటాయండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని క్లోన్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని క్లోన్స్ కూడా ఇక్కడ అయితే కనిపిస్తాయి గైస్, ఓకేనా. వీటిని ఇక్కడ నుంచి సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసుకొని అన్లిమిటెడ్ అయితే అప్లై చేయొచ్చు. కానీ గైస్ మనం అయితే 100 క్లోన్స్ అయితే క్రియేట్ చేయాలి, ఓకేనా. అంటే 100 బైపాస్లు అయితే చేయాలి కదా, దానికి 100 క్లోన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు 100 క్లోన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే మళ్ళీ క్లోన్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో మళ్ళీ క్లోన్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత గైస్ మళ్ళీ సేమ్ బ్యాచ్ క్లోనింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇంకొక 10, ఓకే. ఇప్పుడు 10 క్లోన్స్ క్రియేట్
చేశారు కదా, సో మళ్ళీ ఇక్కడ ఇంకొక 10 క్లోన్స్ అయితే క్రియేట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక 10 క్లోన్స్ అయితే యాడ్ చేసుకోండి. సో వాటిని అయితే మళ్ళీ క్లోన్ చేసుకోండి. సో అట్లా మీకు ఎన్ని క్లోన్స్ అయితే కావాలో అన్ని క్లోన్స్ కూడా ఇక్కడ నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. పర్ టైం అయితే అంటే మీరు ఒక ఎట్ ఏ టైం 10 క్లోన్స్ అయితే క్రియేట్ చేయగలరు. 10 టైమ్స్ చేసుకున్నట్లయితే మీకు 100 క్లోన్స్ కూడా క్రియేట్ అయిపోతాయి కదా. ఓకేనా ఎస్, మీరు ఈ ప్రాసెస్ని యూస్ చేసి క్లోన్ చేసి బైపాస్ చేశారంటే మీ అకౌంట్ అనేది సో బ్యాన్ అవ్వడానికి 0% ఛాన్సెస్. ఓకేనా, ఎటువంటి బ్యాన్ కూడా కాదు. ఓకేనా, అందువల్ల నేను మీకు ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో మీ అందరికీ అర్థం అవడం కోసం చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. అలాగే క్లోనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అన్లిమిటెడ్గా అయితే క్లోన్స్ చేసుకొని మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని అన్లిమిటెడ్గా అయితే ఎండ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, మీరు ఈ ట్రిక్ అప్లై చేసి 100 బైపాస్లు కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి పర్ అకౌంట్కి 500 చొప్పున 50,000 పాయింట్స్ అయితే కంప్లీట్ అవుతాయి. గైస్, మనకి 50,000 పాయింట్స్కి ఎన్ని ఫ్యాన్సీ టోకెన్స్ వస్తాయంటే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గైస్, వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్లో 2000 పాయింట్స్కి 1 ఫ్యాన్సీ టోకెన్ అని చెప్పేసి. ఓకేనా, మనం అయితే డివైడెడ్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనకి 50,000 డివైడెడ్ ఇంటూ 2000 చేసుకున్నట్లయితే గైస్ మనకి ఇక్కడ మీరు చూసుకోండి 25 టోకెన్స్ అయితే వచ్చినాయి. ఓకేనా, ఈ 25 టోకెన్స్ వాల్యూ ఎంత చూపిస్తాను చూడండి. నేనైతే కాయిన్ గిగులకి అయితే వెళ్తాను. ఫ్యాన్సీ టోకెన్ అయితే మనకి పర్ టోకెన్ $3 షాప్ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. ఓకేనా, మనకి 25 టోకెన్స్ అయితే వస్తే బూమ్ గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు 100 రెఫర్ బైపాస్లకి 6,000 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 100% అయితే పేమెంట్ వస్తుంది గైస్. మనకి విడ్రాల్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు గైస్ వీళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్లో 27th జూలై. ఓకేనా, వెడ్నెస్డే 27th జూలై మీరు అయితే విడ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో ఫటాఫట్ వీడియో చూడగానే అయితే 100 బైపాస్లు అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. 50,000 టోకెన్స్ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. గైస్, వీడియో చూడగానే అందరూ కూడా ఫటాఫట్ 100 బైపాస్లు కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. బిగ్ ప్రాఫిట్ వస్తుంది గైస్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. పర్ అకౌంట్కి మీకు 6,000 అయితే ప్రాఫిట్ వస్తుంది. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గైస్, ఇంకొక అన్లిమిటెడ్ ట్రిక్ ఏంటంటే ఈ యొక్క మెయిన్ అప్లికేషన్ ఉంది కదా, సో చాలా మంది ఏం చేస్తున్నారంటే సో రెఫర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని రెఫర్ కూడా అయితే కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేస్తున్నారు. సో పేస్ట్ చేసిన తర్వాత మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, సో దీన్నే క్లియర్ డేటా అయితే చేసి సో మళ్ళీ ఇందులో ఒక ఫేక్ జీమెయిల్తో అయితే లాగిన్ అయ్యి మళ్ళీ మీ రెఫర్ కొన్ని అయితే అప్లై చేస్తున్నారు. సో అలా కూడా మీకు అయితే రెఫర్ కౌంట్ అవుతుంది. కానీ 50% అయితే అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకేనా, మనకి ఎంత హగ్ ప్రాఫిట్ అయితే వస్తుంది, మీకు ఒక $50 అయితే ప్రాఫిట్ వస్తుంది. అలాంటప్పుడు అప్లికేషన్ వైరల్ అవుతుంది పక్కాగా. సో అప్లికేషన్ వైరల్ అయిపోయింది ఆల్రెడీ. 100% అయితే మీ అకౌంట్ అయితే బ్యాన్ అవుతుంది. సో ఈ ట్రిక్ అయితే ఎవరు ట్రై చేయకండి. ఈ క్లోన్ యాప్ ట్రిక్ అయితే ట్రై చేయండి. 100% అయితే మీకు పేమెంట్ వస్తుంది. మీకు అకౌంట్ కూడా ఎటువంటి బ్యాన్ కూడా అవ్వదు. ఓకేనా, ఓవరాల్గా ఇది గైస్ ఈ ట్రిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు కామెంట్ చేయకపోతే ఏం చేస్తున్నారు బాస్, ఒక కామెంట్ అయితే వేసేయండి.